ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మరి ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఒక వచనం చదువుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగినటువంటి వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు, ఇది నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి, ఈరోజు నా ప్రభు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం వాడుక అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇందులో. ఈ మాట మేము ఎప్పుడు వినలేదు బ్రదర్, కొత్తగా ఉంది అని మీరు అనుకుంటున్నారా? వాడుక అనేటువంటి పదం బైబిల్లో చాలాసార్లు ఉన్నది, చాలా సందర్భాల్లో వాడటం జరిగిందనమాట. వాడుక అంటే నాకు యూజ్ టు అయిపోయిందండి, అలవాటు అయిపోయిందండి అని చెప్పి అంటుంటారు కదా. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధానికంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ కవచం ఉండాలి, ఒక మరి డాల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పినప్పుడు వాటి గురించి దావీదుకు తెలియదు. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే, నాయన యుద్ధానికి వెళ్ళే ముందు ఇదిగో ఈ కవచాన్ని ధరించుకో, ఈ ఆయుధాన్ని ధరించుకో అని చెప్పి ఇస్తూ ఉన్నప్పుడు దావీదు గారు చెప్తున్నటువంటి మాట, చిన్నవాడే దావీదు, బాలుడుగానే ఉన్నాడు, అంటే టీనేజర్లో ఉన్నాడు, ఒక 15 to 17 years ఉండొచ్చు అనుకుంటాం. ఆ సమయంలో ఉన్నటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా రాజు గారు, సౌలు గారు, ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు. ఈ సామాన్ అంతా కూడా ఏదైతే కవచం ఉందో లేకపోతే ఇవన్నీ కూడా వాడుక లేదు, అంటే అలవాటు లేదు. వాటిని ఎలా యూజ్ చేయాలో, వాటిని ఎలాగా నేను వాడుకోవాలో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు కూడా వీటిని యూజ్ చేయలేదు, వాడుక లేదు కనుక కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేని చూసాడు. ఒకసారి ఇవన్నీ వేసుకుని చూస్తే కనీసం అడుగు కూడా వెళ్ళకపోతున్నాడు. ఎందుకంటే వాటితో వెనక ముందు ఎప్పుడు కూడా ఆయన యుద్ధం చేసింది కానీ వాటిని ఉపయోగించింది కానీ లేదు. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి సందర్భం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసాను. ఇక్కడ గమనించాలి, ఇది నాకు వాడుక కాదండి. యుద్ధం అయితే నేను చేస్తాను, కానీ వీటితో కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాలతో కాదు నేను యుద్ధం చేస్తాను, ఇది నాకు వాడుక లేదు అని చెప్తూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడతామో ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు వాడుకలో ఉంటాయి. ఆ పద్ధతుల వాడుక ప్రకారం మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఈ వరుసలు తిప్పడం ఒకటే బాగా వాడుక, ఇందులోనే నేను పర్ఫెక్ట్ అనమాట. ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి విద్య, ఇదే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుధం, దీని ద్వారానే దేవుడు విజయం ఇస్తాడు. పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే, తమకు నైపుణ్యం లేనటువంటి దాన్ని అందరూ కూడా అదే వాడుతున్నారని చెప్పేసి దాంట్లో ముందుకెళ్ళిపోతుంటుంటారు, అపజయం ఫాలో అవుతారు. ఒకసారి టెస్ట్ చేసుకున్నాడు దావీదు, అరే ఇది నాకు వాడుక లేదు, కాబట్టి దీని ద్వారా నేను ముందుకెళ్తే అడుగు కూడా ముందుకెళ్ళాను. ఈ లోక సంబంధమైనటువంటి వాడుకలో ఆ వాడుక చెప్పిన యుద్ధానికి వెళ్ళానంటే వాడుకేంటి, కవచం ధరించాలి, అది వాడుక. యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఉండేటువంటి వాడుక, ఆ ఆచారం లేకపోతే ఆ పద్ధతి. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్నప్పుడు ఏమైనటువంటి సహోదరి స్నేహితులరా, యుద్ధం దేవుడిదని చెప్పాలి. నీ ఎదుటే యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో ఎలా విజయం సాధించాలో లోకం ఒక వాడుక చెప్తుంది. ఈ యుద్ధానికి నువ్వు వెళ్ళాలంటే కవచం వేసుకోవాలి, ఎందుకంటే ఎదుటివాడికి కొట్టిన దెబ్బ నీకు తగలకూడదు, ఎదుటివాడికి నువ్వు మరి ఖచ్చితంగా హాని చేయాలంటే నీ చేతిలో కత్తి ఉండాలి, వాడు కొట్టింది నీకు తగలకూడదు, నువ్వు కొట్టింది వాడు, ఇది రూల్. కాబట్టి ఇది కవచం ధరించాలి, కత్తి పట్టాలి, ఇవన్నీ చెప్తుంటే దావీదు గారు అంటారు, నాకు ఇవేమీ వాడుక లేవు, నాకు ఒరిసేలు ఒకటే తిప్పటం వాడుకుంది, చిన్నతనం నుంచి బాగా వాడుక. పిల్లరా, వాడుక లేనటువంటిది నీకు ఎంత ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. నీకు వాడుక అయినటువంటిది ఒక్కడున్నా కూడా అదే నీ జీవితానికి గొప్ప మేలు తీసి పెడుతుంది, అనేక మందికి, నీతోటి వారికి అనేక మందికి మేలు తెచ్చి పెడుతుంది.
కాబట్టి దావీదుకు ఉన్నటువంటి వాడుక ఒడిసేలు తిప్పడం, అది ఆ గొలియాతుని చంపడంతో ఇజ్రాయేల్ జాతి మొత్తానికే ఉపయోగం చేసి పెట్టింది అనమాట, మేలు చేసి పెట్టింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు వచ్చినటువంటి చిన్న పని అవ్వచ్చు, చిన్న తలంత అవ్వచ్చు, దాన్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. అసలే వరిసెలతో యుద్ధం చేయడం అన్నది చరిత్రలో ఎక్కడా లేదు. అది పైగా ఒక జైంట్, ఒక యోధునితో యుద్ధం చేయటం చరిత్రలో ఎక్కడ లేదు. కానీ దావీదు ఏదైతే వాడుకుందో దాన్ని ఉపయోగించాడు. కాబట్టి ఈ యొక్క వాడుక అనేటువంటి అంశం గురించి బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రియులారా, మనకి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మ్యూజిక్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు ఈ సితారా వాయించడంలో మరి వాడుక కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అతని సహోదరుని పేరు యోబాలు. అతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు. సితారా వాయించడంలో, అది వాడటంలో మూల పురుషుడు ఎవరంటే యోబాలు అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలన్నమాట, మ్యూజిక్కి మూల పురుషుడు అని చెప్పాలన్నమాట. అంతలో అంత పెర్ఫెక్ట్ అయిపోయింది అనమాట, అలవాటు అయిపోయింది అనమాట. ఒక పనిని పదే పదే చేస్తే పెద్దలు అంటుంటారు, తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూర ధరలోన, పాడగా పాడగా రాగం తీగ వస్తుంది. ఒక వ్యక్తి ఒక విషయంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చాలా పెర్ఫెక్ట్ అవుతాడు. మీకు అందరికీ తెలుసు, ఒక వైద్యుడు వైద్యం చేస్తూ ఉండగా ఆ రోగి యొక్క నాడి తెలిసిపోద్ది. అతనికి ఏ మందిస్తే ఎట్లాగా క్యూర్ అవుతాడో స్పష్టంగా చేస్తాడు. కాబట్టి ఈ రోజున నీకు ఏది వాడుకగా ఉంది, ఈ రోజున అతను స్థానిక అది సితార వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు చూసినట్లయితే ఆ సామాన్లు వాడటంలో వాడుకోలేదు, కానీ ఆ యొక్క వరిసెలు తిప్పడంలో వాడుకుంది. అటువంటి వాడుక లేనటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి యోధులు చూసినట్లయితే ప్రియులరా, ఒక మాట మీకు చూపిస్తాను. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయంలో చూసినట్లయితే గాదీయుల్లో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదును వద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, దావీదుకి ఇవి ఏమీ తెలీదు. యుద్ధం చేసే ముందు బాలుడుగా ఉన్నప్పుడు డాల్ ఎలా వాడాలి, ఇవి ఎలా వాడాలి. కానీ ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి వారు మాత్రం డాలు వాడటంలో ప్రియులు గమనించాలి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహం వంటి ముఖం గలవారు, కొండలలో నుండి జింకలంతా పొద వేగము గలవారు. ఇప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి వారు. కాబట్టి నీకు ఆ విషయంలో నైపుణ్యం లేకపోవచ్చు, కానీ ఆ విషయంలో నైపుణ్యం కలిగిన వారిని దేవుడు నీకు ఇస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఒక పరిచర్య నువ్వు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్లో అనుభవం లేకపోవచ్చు, ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు ఆ పనిలో నీకు అనుభవం లేకపోవచ్చు. ఆ పనిలో అనుభవం కలిగినటువంటి వారిని దేవుడు నీకు సహాయకులుగా ఇస్తాడు. ఇక్కడ దావీదుకి అది వాడుక లేదు అని మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే దావీదు దగ్గరికి వచ్చినటువంటి వారు దావీదు దగ్గర పనిచేయడానికి, దావీదుతో ఉండటానికి ఇక్కడ గమనించాలి. పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. దేవునికి స్తోత్రం. దావీదు నొద్ద చేరిరి. ఎటువంటి వారు అంటే వాళ్ళు డాలును ఈటను వాడుక చేయగలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, కాబట్టి ఈ రోజున ఈ వాడుక అనేటువంటి అంశం ద్వారా ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా వినాలి. అలాగే ఆ పూర్వకాలంలో ఉండేటువంటి వాడుక ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే మనం చదువుకున్నాం కదండి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినటువంటి వాడు పూర్వము దీర్ఘదర్శిని అనిపించుకున్నాను. దీర్ఘదర్శి అంటే ఏంటంటే దీర్ఘదృష్టి, చాలా ముందు చూపు ఉందిరా నీకు, చాలా దూరం ఆలోచించు అంటుంటారు కదా. అలాగే ప్రవక్త ఏం చేస్తారంటే చాలా దూరం ఆలోచించి నీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, జరగబోయేటువంటి విషయాన్ని కూడా దేవుని దగ్గర విచారణ చేసి చెప్పేటువంటి వారిని దీర్ఘదర్శి అంటారన్నమాట. అలా దీర్ఘదర్శి అనేటువంటి వ్యక్తిని పూర్వం ఇజ్రాయేలులో దేవుని యొక్క విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకున్నట్టు వాడుక. ఏ పని చేసినా, ఏ రాజు ఏం చేసినా కూడా దీర్ఘదర్శి అనగా ప్రాఫెట్, ప్రవక్త దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం వాడుక అనమాట, అలవాటు అనమాట వాళ్ళకి. ఈరోజు మనం దైవ సేవకుని చేత ప్రార్థన చేస్తాం, ఏదైనా పని చేసేటప్పుడు ఆయన చేతనే జరుగుతుందండి. జాగ్రత్త ప్రియులరా. చాలామంది ఉంటారు చిన్న చిన్న విషయాలు. మన లావణ్య సిస్టర్ ఉంటారు విజయవాడ నుంచి. ఏ చిన్న విషయం అయినా సరే, బ్రదర్
పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ప్రే చేయండి. బ్రదర్ ఈరోజు ఇట్లాగా పిల్లలకు ఒక బైసికల్ కొన్నాం, మరి జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన చేయించుకుంటుంటారు. వాళ్ళు ప్రార్థన చేశాకే ప్రతి పని కూడా ప్రారంభించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక ఆశీర్వాదంగా నమ్ముతారు. అది పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం మాత్రం కాదు కదా అని వాడుక అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి విషయం అది ఏంటంటే, పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని యొక్క విచారణ చేయటికి ఒకడు బయలుదేరినట్లా మనం దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకునేట వాడుక. కాబట్టి సౌలు గార్ధమాలు మిస్ అయిపోయినప్పుడు సమయలు దీర్ఘదర్శకం ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే విచారణ చేస్తున్నారు. నా గాడిదలు ఎక్కడ ఉన్నాయి, దొరుకుతాయా లేదని చెప్తే చెప్పాడు, ఎస్ మీ గాడిదలు మీకు దొరుకుతాయి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీకంటే ముందే మీ గాడిదలు వచ్చేస్తాయి అని చెప్పాడు. దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వాడుకుండాలి. మనకి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడుకుండాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు ఉన్నటువంటి వాడికి ఏంటంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఈ పని చేసిన ముందు ఆయన అడగాలి, ఆయన దేవుని దగ్గర విచారణ చేసి చెప్తాడు కాబట్టి ఆయన ప్రకారం మనం వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఆమె జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చాలామందికి కొన్ని వాడుకలు ఉంటాయి. చీటికి మాటి కోపడిపోతారు, ఇంకా అలవాటు పడిపోతుంది అనమాట. కొంతమందికి ఒట్టిగానే బూతు మాటలు వచ్చేస్తాయి, అది కొంతమందికి అలవాటుగా ఉంటుంటుంది. కొంతమందికి కొన్ని వాడుకలు ఉంటాయి అనమాట. తెల్లవారితే కానీ పిల్లరా లేవరు కొంతమంది, అదో వాడుక. కొంతమంది ఏంటంటే లేచిన వెంటనే బెడ్ కాఫీ ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఇంకేం ప్రాణం జరగదనమాట, ఏ పని అవుతుందన్నమాట. లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగితేనే కానీ అప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతుంది, అప్పుడు పని చేయగలుగుతుంటుంటారు. గమనిస్తున్నారు. కొంతమందికి పేపర్ చదివే అలవాటు ఉంటుంది, ఆ పేపర్ పట్టుకుని వెళ్ళిపోయి ఆ వాష్రూమ్లో బాత్రూంలో కూర్చుంటారు, గంటల పేపర్ చదువుతుంటుంటారు. నేను తప్పు ఒప్పు అని చెప్పట్లేదు. కొంతమందికి లేచిన వెంటనే రన్నింగ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది, వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడుక, ఒక్కొక్క అలవాటు అనమాట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల, నీ వాడుక ఏంటి? నీకు 4 గంటలు లేవటం ఒక వాడుక మారిపోవాలి, దేవుని సన్నిధిలో గడపడం ఒక వాడుక మారిపోవాలి. ఈరోజు నేను చూసినట్లయితే ఎంత లేటుగా పడుకోవటం వాడుక అయిపోయిందంటే అందరికీ 11-12 కంటే ముందు, కనీసం 11 కంటే ముందు పడుకున్నటువంటి వారు ఎవరు కనిపించట్లేదు, అంతా ఆన్లైన్లోనే ఉంటుంటారు. ఇక్కడ గమనించాలి. ఇక్కడ చరిత్ర చెప్తుంది, లోకం చెప్తుంది, బైబిల్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. కాబట్టి పవర్ఫుల్ ఏంటంటే దేవుని సన్నిధిలో నైట్ అంతా గడపడం మంచిదే, కానీ ఎర్లీ మార్నింగ్ లేకపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, నేను ఉదయం అంశం ఈ విషయాలన్నీ మీకు తెలియజేశాను. ఇప్పుడు మరి నేను ఇప్పుడు విషయం వేరు కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు వాడుక అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకుని ముందుకెళ్దాం. మరి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వాడుక ఏంటి, ఇంకా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఉన్నటువంటి వాడుక ఏంటి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చూడండి ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే, రెండవ రాజుల గ్రంథంలో ఒక మాట ఉన్నది, చూసుకుందాం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, తన ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టినటువంటి జనుల వాడుక చెప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయించు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించిరి. గమనించాలి, ఏం చేస్తున్నారంటే వాడికి అయిపోయిందంటే దేవుడు కోపం పుట్టించడం, యెహోవాకు కోపం పుట్టించడం వాడికి అయిపోయిందంటే, చెడుతనం జరిగించడం వాడికి అయిపోయిందంటే, మోసం చేయటం వాడికి అయిపోతుంది. ఈ రోజున మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్న ప్రజల్ని అంటే వాడికి అయిపోతుంది అనమాట. పాడు చేయటం, తప్పు చేయటం, మోసం చేయటం, దోషం చేయటం, దూషించటం, ఇవన్నీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది మనుషుల్లో ఈ రోజున. ఇప్పుడే కాదు, అది అప్పటి నుంచి ఉన్నటువంటిది అనమాట. కాబట్టి చూడండి, యెహోవా తన ఎదుటి నుండి నిలవకుండా వెళ్ళగొట్టినటువంటి జనుల వాడుక చెప్పున ఉన్నత స్థలములో ధూపం వేయచ్చు. ఏం చేస్తారంటే దేవుని స్తుతించడానికి బదులు ధూపాలు వేస్తూ ఉన్నారు, విగ్రహారం చేస్తూ ఉన్నారు. ఒక అలవాటుగా మారిపోయింది, ఒక వాడుకగా మారిపోయింది. ప్రియులు గమనించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ విషయాన్ని దేవునికి మనం వాడుకగా పెట్టుకున్నాం. పూర్వకాలంలో అంటే రీసెంట్గానే ఒక మహాసభను ఏర్పాటు చేశారంట. ఆ మహాసభకి ఫారినర్ని పిలిచారంట. అంటే అమెరికా నుంచి ఒక ఆమెను పిలిచారనమాట, దేవుని వాక్యం చెప్తాకని చెప్పేసి. ఆమె వచ్చింది. ఇక్కడ ఇండియన్ కల్చర్ కాబట్టి వాళ్ళంతా ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ పద్ధతి అంతా కొంచెం
చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది, అందరూ కూడా సంతోషిస్తారు అని చెప్తే ఆమెకి వాడుక లేదు ఆ చీర కట్టుకోవడం. కానీ ఏం చేసింది, వీళ్ళందరి యొక్క ఫోర్స్ వల్ల ఆ చీరను కట్టుకుని ఎలాగైతే కొంచెం అతి కష్టం మీద నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద కూర్చున్నది. ఆమె కూర్చున్న తర్వాత ఏమైందంటే ముందు పాటలు ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆమెని ఆ వర్తమానం చెప్పేటువంటి సమయానికి పిలిచారనమాట. పిలిస్తే ఆ కూర్చున్నటువంటి ఆమె అప్పటి వరకు చీర అంతా ఇట్లా పట్టుకుని కూర్చున్నదనమాట, ఎక్కడ పడిపోతుందని చెప్పి. ఎప్పుడైతే వాళ్ళు పిలిచారో ఆమె లేచి ఆ మైకు పట్టుకుందరని వెళ్ళేసరికి ఆ పట్టుకున్నటువంటిది కాస్త ఇట్లా వదిలిందేమో, ఆ మొత్తం చీరంతా ఊడి కింద పడిందంట. ఎందుకని అలా జరిగిందంటే ఆమెకి వాడుకేంటి, ఆమె మరి ఫారిన్ కల్చర్ కాబట్టి ఆమె వాడుక వేరు, చీర అలవాటు లేదు ఆమెకి, చీర వాడుక లేదు. ఆ వాడుక లేనిది ఆమె కట్టుకుంది కాబట్టి అది కాస్త ఊడి పడిపోయింది, అవమానం ఎదురైంది. కాబట్టి ఈ రోజున వాడుక లేనటువంటి దాంతో మీరు ముందుకెళ్తున్నట్లయితే అవమానం పొందుకుంటారు. దావీదు వాడుక లేనటువంటి కవచాలను వేసుకుని వెళ్తే అపజయమే పొందేటువంటి వాడు, వాడుకున్నటువంటి ఆ వరిసెలు పట్టుకుని ముందుకెళ్ళాడు కాబట్టి విజయాన్ని పొందాడు. సరే, ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు మనం ముందుకు చూద్దాం. ఒకవేళ ఇలా విగ్రహాలను చేయటం వాడికైపోయిందంటండి, దేవునికి కోపం పుట్టించడం వాడికైపోయిందంటండి. అలాగే 2 రాజుల గ్రంథమే 17వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసినటువంటి నిబంధనలను ఆయన తమకు నిర్ణయించినటువంటి ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థమైన వారి వాడుకల చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తన చుట్టూనున్నటువంటి ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యేది. చూసారా, జనుల మర్యాదను అనుసరించిన ఒక వాడికి అయిపోతా ఉంది ఈ రోజున. గమనించాలి, జనుల మర్యాదను అనుసరించిన వాడికైపోయింది, శకునాలు చూడటం వాడికైపోయింది. ఒకవేళ ఇక్కడ మీరు ఈ మాట విన్నట్లయితే గమనించాలి, ఏం చేస్తున్నారంటే వారు తమ పితరులతో కూడా ఆయన చేసిన నిబంధనలు ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులైనటువంటి వాడుకలు చెప్పని మీరు చేయకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 17వ వచనం 2 రాజులు 17:17లో మరియు తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమునకు చిల్లంగితనమునకు వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయటికై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. చూసారా, శకునం, కొంతమంది పామ్ రీడింగ్ ఉంటుంది, అంటే జాతకాలు చూపించుకుంటూ ఉంటారు, కొంతమంది శకునాలు చెప్పించుకుంటుంటారు, సోదు చెప్పించుకుంటుంటారు. ఇదేంటంటే పూర్వం నుంచి వస్తున్న వాడుక కాబట్టి, అన్యజనులు చేసినటువంటి వాడుక కాబట్టి ఆ వాడుకలు ఇరుక్కుపోతూ ఉన్నారేమో. అమ్మా, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించండి. అన్య సాంప్రదాయాల ప్రకారం అమ్మో ఇది ఈ రోజునే చేయాలి, ఈ కార్యక్రమం ఈ రోజు 8వ రోజు చేయాలి, 7వ రోజు చేయాలి, 10వ రోజు చేయాలి, 11వ రోజు చేయాలి, ఈరోజు శుక్రవారం చేయకూడదు. ఇంకా ఈ పద్ధతుల్లో ఈ వాడుక చెప్పుని మీరు వెళ్ళిపోతూ గమనించాలి. అంతానేమో లోకానుసారం, ఆ లాస్ట్లోనేమో ప్రేయర్ అనమాట. గమనించాలి. అంటే ఎలా ఉంటుందంటే, గోడ కట్టావు నువ్వు, లోపలంతా మట్టి పెట్టి కట్టేసావు, ఒక ఇటక లేదు, ఏమీ లేదు, మట్టి, కానీ పైన మాత్రం సిమెంట్ బామేస్తూ ఉన్నావు. చూసేవాళ్ళకి బాగానే ఉంటుంది, ఆ గోడకి ఏమాత్రం చిన్న పోర్సు తగిలినా కుప్ప కూలిపోతుంది అనమాట. కాబట్టి మన వాడుక ఏమున్నది, వాడుక ప్రకారం ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఇట్లాంటి వాడుకే ఉన్నదా? ఆధ్యాత్మికంగా దేవుని చెందులో బలపడేటువంటి వాడుక ఉన్నదా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు. చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. మనుషులు ఏంటంటే దేవుని మాట వింటలేదు ఈ రోజున ఎవరు కూడా, బాల్యం నుంచి కూడా ఇట్లానే వింటలేదు దేవుని మాట. దేవుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, దినమెల్లా ఆయన చేతులు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య నా ఎదురు నేను విశ్రాంతిస్తానంటే లేదు, వినం. మన ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటుంటాం, మానవ ప్రయత్నాలు అన్నీ చేసి విఫలమైపోయి చేతులు ఎత్తేస్తారు కదా అందరం, ఏది లేదు ఆధారం. అప్పుడు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, కష్టాలు కలిగినన్ కన్నీరు తుడచినన్, నా కష్టాలు కలిగిన కన్నీరు తుడిచిన, నన్ను లేవనెత్తువాడు, నన్ను విడిపించేవాడు, విజయం ఇచ్చేవాడు నీవే.
ఎప్పుడు చివరికి అన్ని ప్రయత్నాలు చేస్తాం లోకానుసారంగా. అన్నీ అయిపోయి కాబట్టి వచ్చి దేవా నువ్వే నాకు ఆధారం. జాగ్రత్త ప్రియులారా, ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ దేవుణ్ణి అడగాలి, ఆయన గైడెన్స్ ఇస్తాడు. దావీదు జీవితంలో అమాలేకులు వచ్చి సమస్తం దోచుకుని వెళ్ళిపోతే సైన్యాన్ని అంతా పిలిచి మరి ఏం చేద్దాం, ఇప్పుడు యుద్ధానికి వెళ్దామా, మన భార్య పిల్లలను తెచ్చుకోవడానికి మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తెచ్చుకుందామా అని అడగట్లేదు. ఆయన ఏ మనిషితోటి మాట్లాడతలేదు, మోకరించాడు, ప్రార్థించి ప్రభువా ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అయిపోయింది, నా క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ చూస్తే రాళ్ళు పట్టుకుని ఉన్నారు, వాళ్ళు చంపేస్తారు నన్ను, నా భార్య బిడ్డలు పోయారంటే అదో బాధ, అంటే ఇప్పుడు నా జీవితం ముగిసిపోయేలాగా ఉంది, నన్ను చంపేయటకు రెడీగా ఉన్నారు. ఏంటి ప్రభా, వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి, దెర్ ఇస్ నో హోప్. కానీ అప్పుడు మోకరించాడు ఆయన, ప్రభువా ఏం చేయమంటావయ్యా, దారులన్నీ మూసిపోయినాయి, నా జీవితమే ముగిసిన పడుతూ ఉంది, ఇంకా నా లైఫ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్, ఇంకా దావీదు అనేటువంటి వాడు ఉండడు రేపటికి. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు పట్టు కూర్చున్నారు, వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. ఆల్రెడీ నా భార్య బిడ్డలు పోయారు. చూసారా ఎన్ని విధాలు అటాక్ చేస్తాడో సైతాన్ గడు. నీది సమస్తం, ఒక సామెత ఉంటుంది తెలుగులో, మూలిగే నక్క మీద తాటికే పడిందంట. అంటే అది ఆల్రెడీ జబ్బుతోటి సమస్యతోటి వెళ్ళి నీడ కోసమని తాటి చెట్టు కింద కూర్చుందంట. సరిగ్గా అప్పుడే తాటి చెట్టు పండు పండి దాని మీద పడ్డదంట. అసలే బలహీనంగా ఉంటే దాని మీద తాటిగా పెడితే ఏమవుతుంది, మొత్తం చచ్చురుకుంటుంది. అలాగే దావీదు పరిస్థితి అలాగే ఉంది. భార్య బిడ్డలను కోల్పోయి ఎంతో బాధతో ఉన్నాడు. ఆ ప్రజలకు ఎంత బాధ ఉందో ఈయనకంతే బాధ ఉంది. కానీ ఆ ప్రజలు ఏం చేస్తున్నారు, అమాలేకులు ఏమి చేయలేక దావీదుని చంపాలి రాళ్ళతో అని చూస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎంత ఇరిటేట్ అయిపోతాం, ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఎంత దిగులు చెందుతాం. మనస్సు ప్రార్థించాలనే మనసే రాదు, ప్రార్థన వైపు మనసు వెళ్ళదు. కానీ ప్రభువా అని చెప్పి దేవుని అడుగుతున్నాడు. ఏం చేయను ప్రభువా, నువ్వు చెప్పు, నీ మాట నేను వింటాను. అయితే దావీదు వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను అన్నాడు. వెళ్ళాడు, విజయం ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే ముందుకు వెళ్దాం ప్రియులు సహోదరి స్నేహితులుగా. మనం కొత్త నిబంధనలకు వచ్చేసినట్లయితే మత్తయి సువార్తలకు వెళ్ళినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. యేసుక్రీస్తు ప్రభువును సిలువేస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మనకు రాష్ట్రపతికి ప్రాణభిక్ష పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఒక ఉరిశిక్ష విధించేటువంటి వ్యక్తికి రాష్ట్రపతి ప్రాణభిక్ష పెట్టవచ్చు అనమాట. నేను క్షమించి వదిలేస్తానంటే వదిలేస్తారు అతనికి. అలాగే అప్పట్లో ఉండేటువంటి ఆచారం ఏంటంటే, ఈ యూదుల పండగలో మరి ప్రియులరా ఒక అధిపతికి ఉండేటువంటి వాడికి ఏంటంటే విడుదల చేయొచ్చు ఒక ఖైదీని. అలాగే నేను యేసుప్రభుని విడుదల చేస్తానంటే నో 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 యేసుప్రభుని విడుదల చేయొద్దు, ఆ ఖైదీని ఏదో బరబ్బని విడుదల చేయంటారు. వీళ్ళు గమనించారు, మన వాడుక దేనికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ ఆ వాడికి ఏం చేశారు, బరబ్బని విడుదల చేయటకు వాడుకున్నారు. కానీ ఆ వాడికి చెప్పిన బరబ్బని విడుదల చేశారు, కానీ యేసుప్రభు వారు మాత్రం విడుదల చేయడానికి ఇష్టపడలేదు. సిలువేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే ప్రియులరా అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అపోస్తులైన పౌలు గారికి ఉండేటువంటి వాడుక ఏంటి అని చెప్పి దేని వాక్యం సెలవిస్తుందంటే, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, పౌలు గారు తన వాడుక చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమని సువార్తను ప్రకటిస్తున్నాడు. అపోస్తులైన పౌలు గారికి ఉన్నటువంటి వాడుక ఏంటి తెలుసా, ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎవరైతే దేవుని నమ్మారో తల్లి పిల్ల ఆడ మగ భేదం లేదు, ఇంటిలోంచి జుట్టు పట్టుకు లాక్కి రావటం, తలకాయ నరకటం, పడేయటం అన్నమాట. అది ఆయన ముందు వాడుక. ఇప్పుడు వాడికి ఏంటి తెలుసా, యేసే క్రీస్తు, ఆయన క్రీస్తు ప్రభువారు శ్రమపడి మృతుల నుంచి లేచుట అవశ్యం, అది తథ్యం జరిగింది, ఆయన లేచాడు, ఆయనే గొప్పవాడు, ఆయనే ప్రభు, ఆయనే క్రీస్తు అని చెప్పి సువార్త ప్రకటించడం వాడిగా మారింది. ఈరోజు ఒకవేళ అపోస్తులైన పౌలు గారి లాగా, అపోస్తులైన పౌలు గారికి ముందు జీవితం సౌలు గారి లాగా మనకి 2 జీవితాలు ఉండొచ్చు. మన పాత వాడికి వేరే ఉండొచ్చు, పాత జీవితం వేరే ఉండొచ్చు. ఇప్పుడు మన వాడికి మారాలి, మన పద్ధతి మారాలి, మన స్థితి మారాలి, మన గతి మారాలి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడు తెలుసా, సువార్థికుడిగా మారిపోయాడు. అప్పుడు ఏదైతే అసత్యం అన్నాడో దాన్నే సత్యమని బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏదైతే తను నాశనం చేయాలనుకున్నాడో దాన్ని జీవింపజేయాలనుకుంటా ఉన్నాడు. దేన్నైతే ముగించాలనుకుంటున్నాడో, దేన్నైతే క్లోజ్ చేయాలి అనుకున్నాడో దాన్నే విస్తరింపజేయాలని చెప్పి సువార్తను ప్రకటించేటువంటి వాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏ సువార్తకైతే అడ్డుగా ఆటంకంగా నిలబడ్డాడో అదే సువార్తికుడిగా మారిపోయాడు. ఈ వాడుక మారిపోయింది. పాపపు స్థితిలో ఉన్నప్పుడు వాడుక వేరు, మూర్ఖత్వం, తొందరపడతాను, ఆవేశం, అనాలోచితం,
జనాలను చంపటం. కానీ ఇప్పుడు పిల్లలు గమనించాలి, ముందు తన వాడికి ఏంటంటే తలకాయ నరకటం వాడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు తలకాయ తీయించుకోవటం వాడికైపోయింది. దానికి రెడీ టు డై, చనిపోవటానికి సిద్ధపడిపోయాడు. ప్రభు కొరకు ఏదైనా చాలా ప్రేమగా స్వీకరించడానికి ఆయన సిద్ధపడిపోయాడు. వింటున్నారా? సరే, ఇంతమంది వాడుకలు చూసాం మనం. దావీదు గారికి వాడుక లేదని చెప్పి చూసుకున్నాం. జనులైతే పాపం చేయటం, విగ్రహాలు, ఇవన్నీ వాడుకలుగా ఉన్నాయి. సరే, ఫైనల్గా మనకు అందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి వాడుకలు ఏంటి? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వాడుకలు ఉన్నాయా? ఆయన కూడా ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? ఆయన కూడా ఏమైనా మరి ఈ వాడుకలు ఉన్నాయని చూసి మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. కొత్త నిబంధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి వాడుకున్నటువంటి వాడుక ఏంటంటే మార్కు సువార్తలోకి వచ్చేద్దాం మనం. 10వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుక చెప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి వాడుక ఏంటంటే బోధించడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. హల్లెలూయా. బీదలకు సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత నా మీద ఉన్నదని చెప్పి దేవుడు చెప్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి పిల్లరా, మీ వాడికి ఏంటి? ఎప్పుడైనా ఎవరికైనా బోధిస్తారా? బ్రదర్, మేము చాలా ప్రసంగాలు చేస్తుంటాం. ప్రసంగాలు చేయడం కాదు పిల్లలు, బోధించడం వేరు. ఒక వ్యక్తిని దేవుని నడిపించాలి. బోధించడం మనం ఈరోజు బాధలు చెప్పుకుంటుంటాం. మన బాధ ఎక్కువైపోతుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే బోధించేటువంటి వారే వాళ్ళ సంఘవస్తులతో వాళ్ళతోటి నాకు ఈ బాధ ఉందండి, ఈ సమస్య ఉందండి. గమనించాలి, బోధించే వాళ్ళు ఇప్పుడు కూడా బాధలు చెప్పకూడదు. అంటే ప్రార్థించమని కోరడం తప్పని కాదు, కానీ ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అది బాధ అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా చూడండి బోధించాడు. ఆ బోధ వల్ల అనేక మంది ఇక్కడ ఏం చేశారంటండి, ఆయన దగ్గరకు వచ్చారంట. అనేక మంది ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుకు చెప్పిన మరలా బోధించాను, మరలా బోధిస్తూనే ఉండాలి. మనసు మారేంత వరకు, ప్రభు యొక్క క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారేంత వరకు మనం బోధిస్తూనే ఉండాలి, ప్రభువుకు నడిపిస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వాడుక నెంబర్ 1 బోధించటం, దేవుని వాక్యాన్ని పరిచర్య చేయటం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. గమనిస్తున్నారా? ఏం వాడుకలు ఉన్నాయి మీకు ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వాడుక ఏంటంటే బోధించడం వాడుకైతే, ఇంకోటి 12 సంవత్సరాల వయసులోనే యూదులంతా కూడా యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి అక్కడ, సంవత్సరానికి ఒకసారి అనుకుంటా వెళ్ళి ఆ మందిరంలో ఆరాధన చేయాలి. యేసు ప్రభువు దాన్ని సిస్టమ్ పాడు చేశాడా? ఇది ఒక ఆచారం చెప్పి పక్కన పెట్టాడా? లేదు, తన వాడుక చెప్పున మందిరానికి వెళ్ళాడు. కాబట్టి ఈ రోజున దేవుని మందిరికి వెళ్ళడం వాడుకగా ఉందా? మనకి దేవుని సన్నిధిలో గడపడం ఒక వాడుకగా ఉన్నదా? దేవుడే సర్వోన్నతం, దేవుని కుమారుడే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదు భాగ్యం తెలుసుకోవడం, విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చి ఆయన ఒక మాదిరిని చెల్లాడు. ఏంటంటే తన వాడుక చెప్పున పండగ నాచరించుటకై వాడుక చెప్పున యెరూషలేమునకు వెళ్ళారు. ఆ సిస్టాన్ని దేవుడు పాడు చేయలేదు, ఆయన కూడా ఆచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మనం 4వ అధ్యాయం 16వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలబడి. ఏంటంటే బైబిల్ రీడింగ్, దేవుని వాక్యం చదవటం యేసుక్రీస్తు ప్రభువుకు వాడుకంటండి. తన వాడుక చెప్పిన వెళ్ళి చదువుతూ ఉన్నాడు. ఏదో అప్పుడే చదవట్లేదు, అక్కడ ఆయన యూజిట్ అయిపోయింది అనమాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? తన వాడుకు చెప్పిన ఆయన దేవుని వాక్యం చదవటానికి నిలబడ్డాడు, దేవుని వాక్యం చదవటానికి ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రసంగించే వాడుకుంది. అలాగే ఆ పండగను ఆచరించడానికి దేవాలయానికి వెళ్ళిన వాడుకుంది. దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం చదివేటువంటి వాడుకున్నది. ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 23:39 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు తరువాత బయలుదేరి అనగా బయటకు వచ్చి తన వాడుక చెప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఎందుకు వెళ్ళాడండి ఒలీవ కొండకి? సరదాగా పార్క్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ప్రకృతిని ఆహ్వానిద్దాం అని వెళ్ళాడా దేవుడు? కాదు. మీరు మార్కు సువార్త 1:35 చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు పెందరకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ
ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు, కొండకు వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడతారని చెప్పి భయంతో ప్రార్థించట్లేదు, అక్కడ తన వాడుకు చెప్పినే వెళ్ళాడు. పేతురు, యోహాను వీళ్ళని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ప్రార్థన చేయండి అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళు కునుగుబాట్లు పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వాడికి ఏంటంటే దేవుని సందులో ప్రార్థన చేసేటువంటి వాడుక కలిగి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు వింటున్నా, చివరికి మరి నేను ముగించేటువంటి విషయానికి వచ్చాను, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వాడికి ఏంటంటే కొండకు వెళ్ళి ప్రార్థన చేయటం, చీకటితో లేసి ప్రార్థన చేయటం. అలాగే పేతురు, యోహానులు ఒకసారి ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్తూ ఉంటుంటారు. అప్పుడే పుట్టు గుడ్డు వాడు ఒకడు కనిపిస్తే నాకేమైనా పెట్టండి, మా దగ్గర ఏమి లేదే, నన్ను యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అంటారు. అక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఉండేటువంటి వాడికి ఏంటంటే దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసాలో? ప్రసంగించడం కాదు. 3 గంటల సమయంలో దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు? ప్రతిరోజు 3 గంటలకి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు వాళ్ళకి ఉంది. ఆ రోజుల్లో, ఆ సమయంలో, అంత పరిస్థితుల్లో, అంత బిజీలో కూడా వాళ్ళు రోగిని మాట్లాడి లేపేస్తున్నటువంటి స్వస్థత అనుభవం కలిగినటువంటి వారు, అంత గనులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక టైం పెట్టుకున్నారు. ప్రతిరోజు 3 గంటలకి. ఆ 3 గంటలకి ఏం చేస్తున్నారు? దేవాలయంలోకి వెళ్తా ఉన్నారు ప్రార్థన చేసుకోవటానికి. మరి ఈ రోజున అటువంటి అలవాటు ఉన్నదా మనకి? అటువంటి వాడుకున్నదా? యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వాడుక, ప్రసంగించే వాడుకున్నదా? మందిరానికి వెళ్ళేటువంటి వాడుకున్నదా? బోధించేటువంటి వాడుకున్నదా? వీళ్ళు గమనించాలి. పండగ ఆచరించేటువంటి వాడుకున్నదా? సమాజ మందిరానికి వెళ్ళేటువంటి వాడుకున్నదా? కొండకు వెళ్ళి ప్రార్థించేటువంటి వాడుకున్నదా? బ్రదర్, మాకు కొండ అంటే మోకాళ్ళు వేయటం అనమాట. మోకరించడమే నువ్వు కొండ ఎక్కినట్టు. మోకరించడమే నీకు వాడుగా మారాలి. ఒక ప్రశ్న ప్రియులారా, ముగిస్తున్నాను నేను. మీలో చాలామంది దేవుని వాక్యం వింటున్నారు కదా. మీరు మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మీరు మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మోకరించి ప్రార్థించడం వాడుగా మారిపోవాలి. ఒకసారి భక్త సింగర్ రూమ్లోకి వెళ్ళి చూస్తేనంట, ఆయన మోకరించే ప్లేసు కొన్ని ఇంచుల లోతులోకి వెళ్ళిపోయిందంట. ఎందుకంటే ప్రతిరోజు అదే ప్లేస్లో మోకరించడం వల్ల ఆ ప్రాంతం అరిగిపోయిందంట. మోకాళ్ళు అరిగిపోలేదు, ఆ ప్రాంతం అరిగిపోయి అక్కడ గుంటలు పడినాయి అంట. అంటే ఆయనకు మోకరించి ప్రార్థించడం ఎంత వాడుకైపోయిందో చూసారా? భక్తులు వాడు ఎదుట దేవుడు ఉంచాడు, వాళ్ళందరూ మాదిరిగా ఉంచాడు. దేవుడమే మనకు గొప్ప మాదిరి, కానీ మనుషులు కూడా మాదిరి పెట్టాడు. చూడండి, వాళ్ళ మీకులంటే మనుషులే, మీ ఎదుట జీవించినటువంటి వారే, కానీ వాళ్ళు చూసారు మాదిరి. భక్త సింగర్ ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళు భూమిలో దిగిపోయినాయి అంటండి, ఆ గుంటలు పడిపోయినట్టండి. ప్రతిరోజు ప్రార్థన చేయగా ఇలా గమనించాలి. వాడుతున్నటువంటి కత్తి షైన్ అవుతుంది. ఆనియన్ కట్ చేసేటువంటి కత్తే దానికి ఉన్న తుప్పంతా పోయి తెల్లగా మారుతుంది. ప్రార్థించే వ్యక్తి ప్రకాశించే వ్యక్తిగా ఉంటాడు. మరి ప్రకాశవంతంగా ఉంటాడు తప్ప ఇలాగా ఆ యొక్క ఏమంటారు కుసించిపోయినట్టుగా ఉంటాడు. ఎప్పుడు కూడా బ్రైట్గా ఉంటాడు అనమాట, ప్రకాశిస్తూ ఉంటుంటాడు. ఎక్కడ? చీకటిలో ప్రకాశిస్తాడు. చీకటి అనగా సమస్య నేను చుట్టుముట్టినా కూడా ఈ లైట్ ఏం చేస్తుందంటే అట్లా బ్రైట్గా అట్లా ప్రకాశించినప్పుడు ఆ చీకటి అంతా కూడా కనుమరుగైపోతుంది. ఆ చీకటి నేను మింగాలని చూస్తూ ఉంటుంటుంది, కానీ నువ్వు ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉంటావు, నువ్వు లోకానికి వెలుగుగా ఉంటావు. కాబట్టి ఏ సమస్య కూడా నిన్ను చుట్టుముట్టలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎన్నో విషయాలు మనకు తెలియజేసాడు ఈ రోజున. కాబట్టి సగుణాలు చూసుకోవటం వాడుగా ఉందా? అబద్ధాలు ఆడటం వాడుగా ఉందా? దేవుని సన్నిధిని దొంగిలించడం వాడుగా ఉందా? దశమ భాగం దొంగిలించడం వాడుగా ఉందా? ఆలోచించండి ఒకసారి. లేదా దేవుని కొరకు నేను నీతిగా నిలబడాలి, ఇది నా వాడుకైపోవాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు 4 గంటలకు నేను ఉండాలి, అదొక వాడుకైపోవాలి. ప్రతిరోజు చీకటితో లేచి ప్రభుని ప్రార్థన చేయాలి, అది నాకు వాడుకైపోవాలి. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మార్కు సువార్త 1:35 ప్రకారం ఆయన చీకటితోటి పెందరగడ లేచి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. వాడుకైపోవాలి ప్రియులరా. అప్పుడప్పుడు రావటం కాదు, కుదిరినప్పుడు చేయటం కాదు, అది వాడుకనరు. కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు, దాన్ని వాడుకనరు అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది యూనివర్సల్ ట్రూత్ అనమాట. అది నిత్యము సత్యమే. నీ పిల్లల తర్వాత అయినా, నీ మనవల తర్వాత అయినా, నీ తాత ముత్తాతల నుంచైనా ఆ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు చీకటితోటే లేస్తాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని గురించి బలం కోసం, దేవుని శక్తి కోసం ఎర్లీ మనం లేచి మొదటి స్థానం దేవుని సందులో గడుపుతాడు. అది వాడుకైపోవాలి. నేను ముగిస్తూ ఉన్నాను.
కాబట్టి ఈరోజు నీ వాడికి ఏంటి? ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్దాం మనం. నా వాడికి ఏంటి తెలుసా? పొద్దుటి లేసి చెప్పు నీ వాడికేంటో. నేను ఎన్ని గంటలు వేస్తాను నా వాడుకో తెలుసా? వెలుగు వస్తే కానీ ఆ సూర్యకిరణాలు మీద పడితే కానీ నేను లేవను, ఇది నా వాడుక అనుకుంటున్నావేమో. జాగ్రత్త. మన వాడుక ప్రభులో ఉండాలి, ప్రభువును మహింపరిచేటువంటిదిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఉన్నత స్థలంలో ధూపాలు వేస్తారంట, అలాగే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిలో ధూపాలు వేసి వాటిని పూజించకూడదు. మనం దేవుని మహింపరిచేటువంటిదే మన వాడుకై ఉండాలి. హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనందరిని బలపరిచినాడని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మీ వాడుకలు మార్చిపోవాలి. మీ పాత వాడుకలన్నీ కూడా వాడిపోవాలి, వడలిపోవాలి, రాలిపోవాలన్నమాట. చూడండి, ఒక చెట్టుకున్న పువ్వు వడిలిపోయి రాలిపోతే చూడండి, అలాగే మన పాత యొక్క స్వభావం. క్రిస్మస్ వస్తుంది, లెంట్ అంటే ఏంటంటే ఆ పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయి చెట్టులోంచి. అలాగే పాత వాడుకలన్నీ వాడిపోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి వాడుకలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ప్రార్థించాలి, దేవాలయానికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి. నెక్స్ట్, కొండకు వెళ్ళి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట రక్తపు బిందువుగా మారిపోయింది అంటాడు. చెమట అంటే రక్తం వచ్చేస్తున్న బాడీలోంచి. అంత వేదనతో, అంత భారంతో ప్రార్థించాడు. అది ఆయన వాడుకగా మారిపోయింది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, మన వాడుకలు కూడా క్రీస్తును మహింపరిచేటువంటిగా, క్రీస్తు కొరకు జీవించేటువంటిగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వర్తమానం ద్వారా మీరు బలపడినట్లయితే పిల్లలు ఒకసారి మోకరించి, ప్రభా నిజమే నా వాడికి ఏంటంటే ఏదో ఆచారంగా 2 నిమిషాలు బైబిల్ చదువుతాను, ఇది నా వాడికి అయిపోయింది. ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, ఇది నా వాడికి అయిపోయింది. ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్తున్నాను, వాడికి చెప్పిన అంతే. అక్కడ నేను బైబిల్ చదవట్లేదు, దేవుని వాక్యం ధ్యానించట్లేదు. ఎన్నో లోపాలు ఉన్నాయి. దయచేసి నన్ను క్షమించండి దేవా. ఈ విత్తబడిన వాక్యం నా హృదయంలో నాటబడాలి ప్రభా. నా వాడుకలు మార్చుకోవాలి. నా పాత ఆలోచనలు, పాత వాడుకలన్నీ వాడిపోవాలి. నూతనమైనటువంటి అభిషేకించదని నింపబడాలి. ఇక నుంచి రెగ్యులర్గా నేను నీ సన్నిధిలో ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం నా వాడికైపోవాలి దేవా. నా జీవితం నేను స్థుతించేటువంటిదిగా అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి అది నా వాడుకైపోవాలి. అటువంటి వాడుక నాకు దయచేదేవా అని చెప్పి మీరు ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటే, ఒక యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా సొంత రక్షణ అంగీకరించలేనట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందండి, మన పాపాలు ఒప్పుకోండి. యేసు ప్రభువా నువ్వే నన్ను పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి వాడు అని మీరు అంగీకరించినట్లయితే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మరి మోకరించని మీరు ఉన్న చోట్లే ప్రభు నేను స్వీకరిస్తున్నాను అని మీరంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ వర్తమానం విన్న వారందరూ కూడా ప్రభు నిన్ను స్వీకరించాలి, నిన్ను మహింపరచాలి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు ప్రతి వారి యొక్క వాడుక ఈ రోజు నుంచి మార్చబడాలి తండ్రి. నేను మహింపరిచేటువంటి వాడుక కలిగి ఉండాలి, నేను గణపరిచేటువంటి వాడుక కలిగి ఉండాలి. అటువంటి జీవితాలు ప్రతి వారికి అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100, 1000 ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకునేనమ్మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.